డబ్బుల కోసమే కావాలనుకుంటే సినిమాలు ఆయనకి రెమ్యునరేషన్ కోట్లల్లో ఉంటుంది. మీకు అది విషయాలు తెలియదు. కొంతమంది ఏమంటున్నారంటే సినిమాల కంటే పొలిటికల్లోనే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. సినిమాలోనే పొలిటికల్ డబ్బులు అయితే మీరు చూసారా? చాలా స్కామ్స్ జరుగుతాయి కదా. గాలి జనార్దన్ రెడ్డి అంటే ట్యాక్స్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు ఊరికే ఉంటారా ఏంటి? అదే పవన్ కళ్యాణ్ జగన్ బాగా లక్షల కోట్లు స్కామ్ చేశారు అన్నారు కదా, మరి దానికి ఏం లేవా, లెక్కలు లేవా, అధికారులు లేరు? లెక్కలు లేవా, అధికారులు. ఇప్పుడు ఏంటంటే ఆయనకైతే మీరు ఎన్ని చెప్పినా డైవర్ట్ చేసినా కూడా నేను డైవర్ట్ అవ్వను. హాయ్ బ్రో. నమస్తే భయ్య. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఉన్నట్లు లేరు, అధికారం వచ్చాక డల్ అయిపోయారని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? తెలియకుండా తెలిసిన తర్వాత మాట్లాడడం అనేది నా అభిప్రాయం అనమాట. తెలియకోకుండా ఇది మాట్లాడితే అది కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని ఏం చేస్తున్నారు, ఏం కది. ఇప్పుడు ఏంటి, ఆయన ఏంటి పిఠాపురంలో చేస్తూ ఉన్నారు. ఆ పిఠాపురం దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, ఏవైతే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో, దేనికి సంబంధించి, వాటర్ సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ లొకేషన్కి వెళ్ళి తెలుసుకొని మాట్లాడితే మంచిది అనమాట. ఎక్కడో కూర్చొని నువ్వు మాట్లాడతాను నేను మాట్లాడుతానే కాదనమాట. ఆయన్ని నెగిటివ్ అనేది తీసుకోవడం అనేది తప్పు. ఒకసారి తెలుసుకున్న తర్వాత మాట్లాడని నా అభిప్రాయం. తిరుమలలో ఆవులు చనిపోయినప్పుడు కానీ, పిఠాపురంలో దళితులు అవమానించబడినప్పుడు కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అదే జగన్ హయాంలో జరిగి ఉంటే ఈ పాటికి చాలా రచ్చ చేసేవాడని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఏంటంటే కొన్ని మాట్లాడేయడానికి కొన్ని ఉంటాయి అన్నమాట అవకాశాలు. ఓకేనా? ఎక్కడైనా సరే, అది అసెంబ్లీలో అయినా సరే, ఇంకో చోటైనా సరే ఆయనకి మాట్లాడే సందర్భం రాలేదేమో. మీరు అలా ఎందుకు అనుకుంటారు? అంటే మాట్లాడే స్థాయి అది కాదేమో. స్థాయి అంటే మరి నీ వేరే విధంగా నెగిటివ్గా తీసుకొద్దండి. అక్కడ మాట్లాడే ఆప్షన్ లేదేమో ఆయనకి. మీరు దానికి ఒక చిన్నదాన్ని తీసుకొని మొన్న ఇష్యూ అయినప్పుడు మరి డబ్బులు ఇచ్చాడు కదా, మన జమ్మూ కాశ్మీర్ దగ్గర ఆయన చనిపోయారు, ఆ డబ్బులు ఇచ్చారు కదా, మరి దానికి ఎందుకు మాట్లాడరు మరి బయట? ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పీఎం కాబోతున్నారు. పీఎం వన్ డే పీఎం అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీరేం చెప్తారు? వన్ డే పీఎం అయితే సినిమాల పరంగా తీసుకెళ్తే రేస్ గుర్రంలో మన అల్లు అర్జున్ గారు అవుతారుగా, మొత్తం అంతా రేస్ గుర్రం అని చెప్పి అట్లా ఇచ్చి పడేయంటారు మొత్తం. ఆయనకి ఏంటంటే ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, ఇంకో దాని మీద. డబ్బు మీద ఆశ ఉన్నట్టయితే ఇదే సినిమాలు చేసుకుంటారు అనమాట. ఆయన ఎప్పుడూ ప్రజల దగ్గర ఉండాలి, ఆ మంచి అనేది ఉందన్నమాట. ఎవరైనా కష్టం అని వచ్చిందంటే చాలామంది తెలియదు ఈ విషయాలు. ఒక సినిమా పరంగా కావచ్చు, ఒక రాజకీయ పరంగా కావచ్చు, ఆయన దగ్గర డబ్బులు ఎంతైతే ఉంటుందో, ఆడు ఉన్నోడా లేనోడా, ఆడు రియల్ చెప్తాడా ఫేక్ చెప్తాడా, ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ఆయన దగ్గర డబ్బులు ఎంతైతే ఉందో ఆ డబ్బులు ఇచ్చి పంపించేది అనమాట. అదే ఆయన మనస్తత్వం. డబ్బుల కోసమే కావాలనుకుంటే సినిమాలు ఆయనకి రెమ్యునరేషను వేరే కోట్లల్లో ఉంటుంది. మీకు అది విషయాలు తెలియదు. ఆ సినిమాలు కావాలి, డబ్బులే కావాలనుకుంటే సినిమాలు ఉండేవాడు కదా. ప్రజల దగ్గర ఉండి ప్రజల్ని మంచి చూసుకోవాలి. ఆయన మాటలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి, మీకు తెలిసే తెలియదు. చేగువేరకు సంబంధించి అంటాడు, మళ్ళీ దేశం గురించి వేరే ఉంటాయి అన్నమాట. ఆయన కొంతమంది ఏమంటున్నారంటే సినిమాల కంటే పొలిటికల్లోనే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అంటున్నారు. సినిమాలోనే పొలిటికల్ డబ్బులు అయితే మీరు చూసారా? పొలిటికల్ డబ్బులు వస్తాయని చెప్పి చాలా స్కామ్స్ జరుగుతాయి కదా. గాలి జనార్దన్ రెడ్డి అంటే మీరు ట్యాక్స్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు ఊరికే ఉంటారా ఏంటి? తెలీదా? మరి నిధులు ఎంత వస్తున్నాయి, దేనికి ఎంత కేటాయించారు, దానికి ఫండ్ ఎంత అయింది, దాని తర్వాత బడ్జెట్ ఎక్కడెక్కడ నడుస్తుంది, ఏం కదా అని చెప్పి స్కామ్ చేస్తే ఇదేం నీ డబ్బులు కాదు, నా డబ్బులు కాదు గురు. అది ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు. ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాలన్నమాట. స్కామ్. అదే పవన్ కళ్యాణ్ జగన్ బాగా లక్షల కోట్లు స్కామ్ చేశారు అన్నారు కదా, మరి దానికి ఏం లేవా, లెక్కలు లేవా, అధికారులు లేరు? లెక్కలు లేవా, అధికారులు. ఇప్పుడు ఏంటంటే ఆయనకైతే మీరు ఎన్ని చెప్పినా డైవర్ట్ చేసినా కూడా నేను డైవర్ట్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనకి లేదు భయ్యా, మీకు తెలుసో తెలియదు. మరి ఎందుకు అట్లా నెగిటివ్ తీసుకొస్తా నాకైతే అర్థం కాదు. కానీ ఆయనకి డబ్బు విషయంలో మీరు అదే ఓకే పీపుల్సే, ఎందుకంత నెగిటివ్ తీసుకొస్తే అర్థం కాదు. కానీ ఆయనకైతే డబ్బు మీద ఎటువంటి వ్యామోహం కానీ మోజు కానీ లేదు. ఆ డబ్బు విషయంలో అయితే ఆయన సినిమాలు ఇక్కడే చేసుకుంటాడు. ఓకేనా? డబ్బు విషయంలో కావాలనుకుంటాడు ఏంటంటే ఆయన ఇంకో బిజినెస్ పెట్టుకుంటాడు అన్నమాట. మీకు తెలిసే తెలీదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒకటి సైడ్ బిజినెస్ ఉంటాయి. అది అవుట్ ఆఫ్ అనుకోండి. డబ్బుల విషయంలో ఈయన అలా అనుకుంటే ఏదో పెట్టుకుంటాడు కదా, ఫ్యాక్టరీలో ఇంకోటి. ఆయనకు అసలు లేదు, అది డబ్బు వ్యామోహం అయితే లేదు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ పీఎం అయితే ఎలా ఉంటుంది ఒక్క మాటలో చెప్పండి? మొత్తం అన్ని పీఎం అయితే కంపల్సరీ మొత్తం అన్ని మార్చేస్తాడు. ఏవైతే ఉన్నాయో నిధులకు సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఇష్యూస్ అయితే అంటే ప్రతి ఒక్కటి ఆయన డెప్త్కి వెళ్ళి ఒక చిన్న విషయమైనా కూడా లోపలికి వెళ్ళి మాట్లాడే అప్పుడు యాక్సెస్ వచ్చింది అనమాట మాట్లాడడానికి. సో ఫైనల్గా అందరూ అంటే బయట సోషల్ మీడియా అనుకుంటారంటే మన ప్రధాని పక్కన కూర్చొని ఒక చాక్లెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. అంటే వచ్చినందుకు నిధులు ఏమన్నా ప్రకటిస్తే బాగుండేది, చాక్లెట్ ఇచ్చారు చేతిలో పెట్టారని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? నిధులు అంటే మన రాష్ట్రానికా లేదంటే ఆయనకా? ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి నిధులు మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏదైతే మనం
మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం కదా, ఏదైనా సంథింగ్ పలానానికో కావాలంటే రాష్ట్రపతి ఏదైతే ఉందో దానికి బడ్జెట్ సంబంధించి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి చెప్తారు. దాని తర్వాత ఆ నిధులు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు అడిగనీకి ఏమన్నా ఇంట్లో డబ్బులు కాదు కదా. అంటే వచ్చినందుకే ప్రకటించవచ్చు కదా చాక్లెట్ ఇచ్చిపోయారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే ప్రజలైతే ట్రోల్ ఇంకోటి చేస్తారు. లేదేమో అక్కడ. దెర్ ఈస్ నో రిక్వైర్డ్ ఫర్ మనీ, దట్స్ వై హీ నాట్ ఆస్క్. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ ప్రధానమంత్రిని అయితే చూద్దాం భయ్య. ఇప్పుడైతే మనం ఒక స్థాయిలో అయితే ఉన్నారు కదా, ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం వెళ్ళారు, డిప్యూటీ సీఎం నుంచి ఇంకోటి వెళ్ళారు. ఎందుకంటే నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఒకటైతే చెప్తాను, ఏంటంటే మంచి చేసే వ్యక్తి ఎక్కడైనా సరే ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన అంటే ఎటువంటికి ఎవరికి కీడు చేయలేదు, ఇంకోటి చేయలేదు. సీఎం ఏదైనా ఒక సీఎం కాదు కదా, పీఎం ఏది ఇచ్చినా కూడా ఆయనకైతే తక్కువే. కాకపోతే ఏంటంటే ఆయన ఇంకా స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి, మంచి పనులు చేస్తూ వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం.